మెగా 9 టీవీ నేను మీ జనని. ఏపీలో కూటమి సర్కార్ అధికారంలోకి రావడంలో కీలక పాత్ర పోషించిన జనసేనాని పవన్ కళ్యాణ్ అదే సమయంలో తన పార్టీ జనసేనను సైతం 100% స్ట్రైక్ రేట్ తో నడిపించి రికార్డు సృష్టించారు. అయితే ఈ ఫీట్ గాలివాటం కాదని నిరూపించేందుకు పవన్ చేస్తున్న ప్రయత్నాలు ఫలిస్తున్నాయి. దీంతో కొత్త ఏడాదిలో జిల్లాల టూర్కు ముందే వైసీపీ నుంచి కీలక నేతల్ని జనసేనలో చేర్చుకుంటూ భవిష్యత్తు మనదే అనే సంకేతం ఇస్తున్నారు. గత ఎన్నికల్లో రాష్ట్రంలో కూటమి మొత్తం సాధించిన విజయం ఓ ఎత్తు అయితే అందులో భాగంగా జనసేన సాధించిన విజయం మరో ఎత్తు. కూటమి 93% ఫలితాన్ని సాధిస్తే అందులో భాగమైన జనసేన మాత్రం 100% ఫలితాలు అందుకుంది. దీంతో జనసేన అధినేతగా డిప్యూటీ సీఎంగా ఉన్న పవన్ కళ్యాణ్ బాధ్యత మరింత పెరిగింది. ఇందుకు తగినట్లుగానే కూటమి పార్టీలతో పాటు ప్రత్యర్థి రాజకీయ పార్టీలోనూ పవన్ ఇమేజ్ లో మార్పు కనిపిస్తోంది. గత కొన్ని నెలలుగా వైసీపీ కీలక నేతలు జనసేన లోకి క్యూ కట్టడమే ఇందుకు నిదర్శనం. తాజాగా కైకలూరు మాజీ ఎమ్మెల్యే జయమంగళ వెంకటరమణ, మంగళగిరి నేత గంజి చిరంజీవి జనసేనలో చేరారు. గతంలో మాజీ ఎమ్మెల్యేలు సామినేని ఉదయభాను, కిలారి రోషయ్య, మాజీ మంత్రి బాలినేని శ్రీనివాసరెడ్డి జనసేన తీర్థం పుచ్చుకున్నారు. వీరంతా వైసీపీ మాజీలే. ఒకప్పుడు జగన్ కు సన్నిహితుడుగా ఉన్న బాలినేని వంటి వారు కూడా వైసీపీని వీడి జనసేనలోకి రావడం రాష్ట్రంలో మారుతున్న రాజకీయానికి నిదర్శనంగా కనిపిస్తోంది. అలాగే జనసేనలో చేరుతున్న వైసీపీ మాజీలు కూడా వివిధ సామాజిక వర్గాలకు చెందిన వారు కావడం విశేషం. ఒకప్పుడు పవన్ పై పోటీ చేసి గెలిచిన గ్రంథి శ్రీనివాస్, పవన్ పార్టీలో పోటీ చేసి గెలిచిన రాపాక వరప్రసాద్, తాజాగా టీడీపీలో చేరిన ఆళ్ల నాని వంటి వారు కూడా జనసేనలో చేరేందుకు రంగం సిద్ధం చేసుకుంటున్నట్లు తెలుస్తోంది. వీరంతా పవన్ గ్రీన్ సిగ్నల్ కోసం ఎదురుచూస్తున్నారు. రాష్ట్రంలో పవన్ చేస్తున్న నిర్మాణాత్మక రాజకీయాలు, పొలిటికల్ యాక్టివ్నెస్, నేతల్ని కలుపుతూ వెళ్తున్న తీరు, ఇలా ఎన్నో కారణాలు ఈ చేరికలకు దోహదం చేస్తున్నాయి. ఇదే పరిస్థితి గనక కొనసాగితే వైసీపీ నుంచి మరింత మంది కీలక నేతలు జనసేన తీర్థం పుచ్చుకోవడం ఖాయంగా కనిపిస్తోంది.